ఎట్ల సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ తరపున వారి కుటుంబ సభ్యులు వారి సొంత గ్రామమైన చిత్రాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీద ప్రత్యేకమైన అభిమానంతో ఈ పాఠశాలలో 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకి ప్రైజులు ఇవ్వటం అనేది కాకినాడ జిల్లా విద్యాశాఖ తరపున వారికి వారి కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారు ఈ ఏడాది చేసిన దానికి సుమారుగా రెట్టింపు చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులను ఉత్సాహపరిచిన విధానము మాకెంతో ఆనందదాయకం. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎంతో ప్రోత్సహించే దిశగా ఆ సంస్థ తరఫున వారు మరి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. సొంత ప్రాంతాల మీద ఈ విధమైన అభిమానంతో డోనర్స్ రావటం ఎంతో ఆనందించదగ్గ విషయం. మరి ఇలాంటి ఆలోచన అన్ని గ్రామాల్లోనే జరిగి విద్యార్థులు ఉన్నత స్థితికి వెళ్లేందుకు వారు సహకరించాలని, వారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్రాడ మా స్వగ్రామం అండి. మేము ఇక్కడి నుంచి చాలా వెళ్ళిపోయి హైదరాబాద్లో వెళ్తున్నా సరే ఊరి మీద మమకారం చాలా ఇష్టం. ఏమైనా సరే రావాలి అని వచ్చినప్పుడల్లా స్కూల్ చూసుకుని వెళ్తూ ఉంటాము. స్కూల్ విద్యార్థుల్ని ఇంకొంచెం మనకు ఏదైనా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది. అదే విధంలో భాగంగానే మనం ఈ చిత్రాడ జడ్పీ స్కూల్ ఎంచుకోవడం జరిగింది. ఈ స్కూల్కి మనం 2010 ఆ ప్రాంతం నుంచి మనం మొదలు పెట్టామండి. స్కూల్ పిల్లలకి 2008వ సంవత్సరం 9వ సంవత్సరానికి కూడా మనం వచ్చి చెప్పి స్కూల్ పిల్లలు ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకుంటారో, విద్యార్థుల్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుందో 10th క్లాస్లో వాళ్ళకి ప్రైజులు ఇస్తాము అని చెప్పాము. అయితే అప్పుడు ఏమైందంటే అత్యధికంగా అమ్మాయిలు వచ్చారు. వస్తే అనుకున్నాము అందరూ అమ్మాయిలు వచ్చేస్తే అబ్బాయిలు ఎక్కడ నిరుత్సాహపడతారో, వీళ్ళు చదివేస్తున్నారు వాళ్ళు రావట్లేదు అనుకుంటారో అనే ఉద్దేశంతో ముందే ఫస్ట్ వచ్చిన అమ్మాయికి ఫస్ట్ వచ్చిన అబ్బాయికి ఇద్దరికి ఇవ్వాలని ఆ సంవత్సరం నుంచి తీర్మానించుకున్నామండి. అప్పటి నుంచి అది కొనసాగుతూ వచ్చింది. అలా కలిగినప్పుడు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా మనం సర్టిఫికెట్, తర్వాత షీల్డ్, క్యాష్ ప్రైజు ఇవ్వాలని సంకల్పించాము. ఈ చిత్రాడ స్కూల్లో మనం మొదలుపెట్టినప్పుడు దాంతో పాటుగా అందరికీ కూడా అప్పుడు పళ్ళాలు అవసరం ఉండేది భోజనం కొరకై, మధ్యాహ్న భోజనం కొరక దగ్గర. సో పళ్ళాలు ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేసాం మనం. తర్వాత సంవత్సరాల్లో ఈ చైర్లు అవి ఇచ్చామండి. కింద సంవత్సరం ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చాము. ఈ విధంగా స్కూల్కి ఏదైనా చెయ్యాలి అనో చిన్న సంకల్పం ఉంటుంది, మాకు అందుబాటులో ఉన్నంత వరకు చెయ్యాలని. అయితే ఈ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ చదువు అన్నది ఇదే స్కూల్లో ఇక్కడే కొనసాగాలని ఎందుకు మాకు ఒక కోరిక అంటే, పల్లెటూరులో చదువుకుంటే ఎలా ఉంటుందో సిటీ వెళ్ళిపోదామా అనే కోరిక ఒకటి ఉంటుంది చాలా మందికి. అలా కాదు, పేరెంటింగ్ ఉంటే ఎంత బాగుంటుంది, ఉన్న స్కూల్లో చదువుకుంటే స్వగ్రామంలో చదువుకుంటే ఎంత బాగుంటుంది అన్నది వాళ్ళకి తెలియజెప్పడం కోసం ప్రతి సంవత్సరం వచ్చి మాట్లాడి చెప్తూ ఉంటాం. మధ్యలో వచ్చి స్కూల్లో ఒకసారి పిల్లలకు కనబడి వెళ్తూ ఉంటాము. ఈ విధంగా పిల్లల్ని కొంచెం మోటివేట్ చేస్తూ శ్రీరామనామ ప్రచార సంస్థ సభ్యులందరి సహకారంతో కొనసాగుతోంది ఇది. ఈసారి మళ్ళీ పిల్లలు ఇంకొంత అత్యుత్తమ మార్కులు వచ్చినప్పుడు వారికి ఇంకొంచెం ప్రతిభా పురస్కారాలు, ఈసారి టీచర్లను కూడా గౌరవించుకోవాలనే సంకల్పం మాకు.